కమిటీ తరపున ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కారణం ఏమంటే, మేము మొన్న నాయుడాని ఇంటి దగ్గర మాట్లాడింది, మరి మొన్న ఈడ మీటింగ్ ప్రెస్ మీటింగ్ పెట్టిన దాని గురించి మన బీజేపీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి వాళ్ళు వేరే రకంగా ఆలోచన చేసినారు. కానీ మా మాట్లాడే విధానం మేము ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడినాము, మా ఆవేదన వైసీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు ఇంట్లోనే కొంతమంది బయటికి వెళ్ళినట్లు కూడా బతికినాము, కొన్ని ఆస్తులు పోగొట్టుకున్నాము, చాలా మంది కార్యకర్తలు నష్టపోయినారు, చాలా మంది కార్యకర్తలు నాశనం అయిపోయినాం మేము. మరి అటువంటి ఆవేదనతోన మేము మరి వాళ్ళ చేతిలో ఉండే పదవులు తీసేసి వాళ్ళని సస్పెండ్ చేసి కూటమి సభ్యులకి ఎవరికైనా కానీ మన వాళ్ళకి ఇవ్వాలా అనే సబ్జెక్ట్ కింద మాట్లాడినాం మేము. కానీ వాళ్ళు వేరే రకంగా ఆ సబ్జెక్ట్ మాట్లాడడం లేదు, వాళ్ళకి దాన్ని భావించడం లేదు వాళ్ళు. మరి వాళ్ళు వైసీపీ వాళ్ళకే ఉంటే కూడా సంతోషమేమో వాళ్ళకి. ఆ సబ్జెక్ట్ ఎవరైనా మాట్లాడినారా? దాని గురించి మాట్లాడినారా? ఎంబెళ్తానే ఉంటారు కదా మీరు, కనీసం మీకన్నా కానిలే అది ఓ డీలర్షిప్ కానీ ఏదైనా కూడా మీకే ఉన్న సంతోషమే. కానీ నరకం అనుభవించిన 5 సంవత్సరాలు ఆ పార్టీలో, ఆ పార్టీ తరఫున ఆశలు పోగొట్టుకున్నాం, కేసులు పెట్టుకున్నాం. నాయన బీజేపీ కార్యకర్తలు మీకు ఏమీ లేదు, ఓ కేసుల్లా కూడా లేదు, మేము ఆశ పోగొట్టుకున్నాం. కేసుల్లా మా భార్య పిల్లలు అందరూ మా వదిన కూడా కేసులనే, ఆ గవర్నమెంట్లో అటెంప్ట్ మర్డర్ కేసు, రేప్ కేసు, చేను పొలం నా పొలంలోకి దిగరని పోతే ఆ పొలం లేకపోతే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి మీరు ఈ ఆవేదన వాళ్ళకి తెలీదు. దయచేసి మీరు ఇంకొకసారి మాట్లాడొద్దండి. మాము ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడినాము, ఎమ్మెల్యేని ఎందుకు అన్నాము, మేము ఎమ్మెల్యే ఇవన్నీ టైం ఇచ్చాము. కనీసం 1.5 సంవత్సరం పైన టైం ఇచ్చినాం మేము. ఇస్తే కూడా ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోతే కూడా ఎమ్మెల్యే ఆగాయి కానీ 18 నెలలు అవుతుంది. ఇంకేటి వరకు ఓపిక పట్టాలా, ఎంతవరకు ఓపిక పట్టాలా? ఆ విధంగా మేము ఎమ్మెల్యే అంటే మాకు గౌరవము. ఎమ్మెల్యే మాకున్నంత గౌరవం ఎవరికి బీజేపీలో కూడా ఉండదో లేదో అంత గౌరవం ఉంది మాకే. కానీ వాళ్ళు కార్యకర్తలు ఎమ్మెల్యే గారు కూడా చెప్పాలా ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అయినారు మా పైన. ఎందుకోసము నువ్వు ఆలోచించుకో. రాత్రి పండుకున్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఆలోచించుకో. యా గ్రామంలో ఎవరు అనుభవిస్తుండారు పదవులు, యా గ్రామంలో ఎవరు ఉండారు అని అనుభవం చేసుకుంటే నీకే అర్థమవుతుంది. ఇప్పుడు అందరు కలిసి కూటమి సభ్యులు అందరు కలిసి నేను గెలిపించినాం, కత్తి నీ చేతికి ఇచ్చినాం. యుద్ధం చేసేది నువ్వు, మీనాక్షి నాయుడు కాదు. మీనాక్షి నాయుడు చేతులైనా కత్తి లేదు, యుద్ధం చేయడానికి కాదు. కత్తి నీ చేతికి పట్టించినాం అందరు కలిసి. కానీ యుద్ధం చేసే బాధ్యత నీది. ఇప్పుడు కత్తి నీ చేతిలో ఉంది, యుద్ధం ఆయన చేయమంటే మీనాక్షి నాయుడు చేయమంటే ఎక్కడి నెల చేస్తాడు. కాబట్టి ఈ ఆవేదనతోనే మేము మాట్లాడినాం. కాబట్టి అది కూడా కొద్దిగా అది ఎందుకన్నానంటే, అది ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను. తప్పే అనుకో, ఉచ్చబోసే కొట్టుకొని పోతానంటే అప్పటికి ఇంతకు ముందు నేను బీజేపీ వ్యవహారంతో మాట్లాడినాను. కానీ ఇప్పుడు కూటమి సభ్యులంతా కలిసి ఈ ఎమ్మెల్యేని గెలిపించిన దానికే కదా. ఏడున్నోడల్లా వచ్చి వైసీపీ కూడా వచ్చిన బీజేపీ అంటాడు. ఏడున్నోడల్లా ఆ రకంగా నేను ఆ మాట అన్నాను. బీజేపీ జాతీయ పార్టీ, దానికి కించపరచడం లేదు. నన్ను ఆదోన వరకు మాట్లాడిండేది సబ్జెక్టు. ఏడున్నోడల్లా బీజేపీ అప్పుడు ఉండే ఏ స్థాయిలో ఉండే. ఈ ఎమ్మెల్యే గెలిచిన దానికే కదా, ఈ ఎమ్మెల్యే గెలిపించుకునే దానికే కదా మీరు బీజేపీ మా బలము, మా ఎమ్మెల్యే అంటే మాకు ఎమ్మెల్యే కాదా. నీ పక్కలను వచ్చి వైసీపీడు నిన్ను ఓడియాలని ఇచ్చిన ప్రయత్నం చేసిన వాడిని పక్కన కూర్చుని పెట్టుకుంటావు. మాకెంత బాధ ఉండాలయా, మాకెంత ఆవేదన ఉండాలా. నిన్ను ఓడియాలని ప్రచారం చేసినారు, మీటింగ్లా చెప్పినారు, ఏజెంట్లు కూర్చున్నారు. మరి ఇటువంటి వాళ్ళని పక్కన కూర్చుని పెట్టుకుంటే
కుసిని పెట్టుకుంటే మాకు ఎంత బాధ ఉంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది. నీ చేతిలో కత్తి పెట్టినాం, యుద్ధం చేయను, నీకు సపోర్ట్ ఉంటాం. మేమంతా కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ. మా తెలుగుదేశం కోటే చేయనడం లేదు. కూటమి సభ్యులకి ఎవరికైనా కూడా న్యాయం చేయి. టక్కన తీసేసి వెళ్తాన్ని 24 hours ఉండదు. 1.5 సంవత్సరం పైన అయితే కూడా నువ్వు 10 పెడితే మాకు ఎంత బాధ ఉంటుంది. ఈ మన ప్రెస్ మీటింగ్ పెట్టిన కార్యకర్తలు కూడా అర్థం చేసుకున్నాడు. దయచేసి మిమ్మల్ని కించపరిచే మాట కాదు. మీ పక్కల ఆపోజిట్ బద్ధ శత్రువు మాకే. వైసీపీ పార్టీ అంటే బద్ధ శత్రువు. నువ్వు ఎమ్మెల్యే వచ్చినాక తిరిగిపడి ఉంటారు మీరు. ఎమ్మెల్యే లేని ముందేనను వైసీపీ గవర్నమెంట్ మీద, సాయి ప్రసాద్ రెడ్డి మీద నా సావోరేవో నన్ను పోరాడేందను. మీరు ఎక్కడుంటాయా బీజేపీ వాళ్ళు? మీరు ఎక్కడున్నారు? అప్పుడు 5 సంవత్సరాలు విమర్శించిన వ్యక్తి లేడు సాయి ప్రసాద్ రెడ్డిని. ఆ రోజే నేను సావోరేవో ఎప్పటికైనా నన్ను సచ్చేదే, బాగున్నా కూడా సచ్చేదే అని నన్ను ఆయన చేసిన అవినీతిని, వైసీపీ చేసిన అవినీతిని అన్నిటిని ఎండికట్టుకుంటా విమర్శించుకుంటూ వచ్చినాను. ఈ రోజు కాదు, ఎమ్మెల్యేనా అని కాదు. మీరు ప్రభుత్వం లేనప్పుడు నువ్వు ప్రశ్నించు, నేను ఒప్పుకుంటాం. మేం ప్రశ్నించామా? మిమ్మల్ని విమర్శించినామా? పదవులు వాళ్ళ చేతిలో ఉండే పదవులు మాకు రావాలా. చెప్తే కదా ఒక సబ్జెక్టు మీకు అర్థమవుతుంది. శుక్రవారం ప్రాణ స్వీకారం చేసే జగన్మోహన్ రెడ్డి శనివారం మధ్యాహ్నం భోజనం వండేవాళ్ళు. శనివారం ఒకటి వండితే ఆదివారం హాలిడే. సోమవారం నెలలు మీ వాళ్ళని ఎక్కి అంటే లేదు, కాయగూరలు ఉండవు, సరుకులు ఉండవి, లేదు ఇంకా అయిపోయి మీ లెక్క ఏమన్నా ఉంటే తీసుకునండి, గడ్డుపోండి అండ్రి. మరి అంత నడిపినోళ్ళు ఇప్పుడు 1.5 సంవత్సరం పైన అయితే కూడా ఆఫ్రాన్ మరి తీసేయకుంటే మాకు ఆవేదన కాదా? ఈరోజు ఎమ్మెల్యే అంటే మాకు గౌరవం, బీజేపీ అంటే జాతీయ పార్టీ. నేను అక్కడ జాతీయ పార్టీ గురించి మాట్లాడడం లేదు. స్థానిక నాయకులు యాడుంటారు మీరు? అప్పుడు మీరు యాడుంటారు? బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన దానికి, ఎమ్మెల్యేలో గెలిచినాక కూడా మొత్తం నీ పక్కన ఉండేది వైసీపీ వాళ్ళే. మాం చేరించుకున్నాం, తెలుగుదేశం కూడా వైసీపీ వాళ్ళని చేరించుకున్నాం. నువ్వు చేరించుకో, నీ పార్టీ బలోపేతం చేసుకో. కానీ వాళ్ళకి పదవులు అనుభవిస్తున్నారు. మరి పాత వాళ్ళు ఎక్కడ పోవాలా? మేము చేరించుకున్నా వాళ్ళకి పదవులు ఇచ్చినాం. మేము చేరించుకున్నాం కానీ పదవులు ఇచ్చలేము. చంద్రబాబు నాయుడు కూడా ఏం చెప్పినాడు? ఏ పార్టీ వాళ్ళు వచ్చినా చేరించుకునండి, 5 సంవత్సరాలు పూర్తి పని చేస్తే తర్వాత మరి వాళ్ళకి ఏదో పదవులు కానీ ఏదో మంచి పని కానీ చేసి పెడదాం. ఇప్పుడు మాత్రం పాత వాళ్ళకే ఇవ్వాల. మీరు చేరించుకునండి, కాదనడం లేదని ఆయన కూడా చెప్పినాడు. చంద్రబాబు నాయుడు కూడా. మేము మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా చేరినారు. మా గ్రామ కమిటీ తరఫున కూడా చేరినారు, టౌన్ కమిటీ తరఫున చేరినా కూడా మేమేమి వాళ్ళు ఆడుండాలా ఆడుంటారు. చేసే సహాయం చేస్తాం. ఏదో పోలీస్ స్టేషన్లో ఏదో ఆన్లైన్ ఈన్లోనో ఏదో ఎక్కించి చేస్తాం. కానీ పదవులు అంటే ఇవ్వం, వాళ్ళకి ఇవ్వనేమో. ఇప్పుడు ఇది మీరు ఏందా యాడుండారు? నిన్ను తిట్టినట్ల తిట్టి ఎమ్మెల్యేని ఇప్పుడు నువ్వు ఏడ కూర్చుని పెట్టుకునే వాళ్ళకి పెద్ద పదవులు ఇచ్చావే, వాళ్ళు అనుభవిస్తుండారు. మా ఆశలు అమ్ముకొని బతుండం. ఏదో మాకు కూటమి ప్రభుత్వం వచ్చింది, మా ఎమ్మెల్యే వచ్చాడే, మా కార్యకర్తలు మేము ఏదో కాసో కూసో బాగుపడదాం అంటానంటే ఎక్కడి నెల బాగుపడతావు? మరి మేమంతా దివాళేసిపోయారే కార్యకర్తలు. దివాళే. గవర్నమెంట్ మంచిదే, పరిపాలన బాగుంది, ఎక్కడ రౌడీజం లేదు. టౌన్లా కానీ విలేజ్లా కానీ రౌడీజం చేసే బక్కలకే తోలుతారు మమ్మల్ని. వైసీపీ గవర్నమెంట్ కాదు వాళ్ళు కాపాడడానికి. ఇడిపించేవాడు దిక్కు లేదు మాకు. ఇప్పుడు మాకు సైనికు కూడా లేదు. వాళ్ళే అధికారం ఉన్నట్లు పోలీసు వాళ్ళు వాళ్ళ మాటలే వింటారు. ఎంఆర్ఓ గవర్నమెంట్ ఉండదు. ఎమ్మెల్యే దృష్టికి నీ ఎనికే ఆ పిల్లోనికి ఆ పిల్లోడు మా ఊరు పిల్లోడు నీ ఎనికే తిరుగుతాడు. ఈ పొద్దుల వరకు ఆన్లైన్ లేదు. ఈ పొద్దుల వరకు ఎమ్మెల్యే మళ్ళా 12 రాత్రి 10 గంటలప్పుడు పిలిచి ఎమ్మెల్యే తగ్గుడు దండించినాను. ఒక కానిస్టేబుల్ మాట వినడు. ఏదో కాస్త పూసో మా ఇట్లా కూడా తింటారు. కానీ మామూలు కార్యకర్తలకి ఒక ఎంఆర్ఓ పనిచేయడు, ఒక
సబ్ కలెక్టర్ ఆఫీసులో పనిచేయడం లేదు, ఎంపీడీఓ ఆఫీసులో పనిచేయడం లేదు. మరి ఇట్లా ఉంటే మాకు ఇంక ఎమ్మెల్యే ఉండిన దాంట్లో ఏమే ప్రయోజనం ఏమే? నేను అప్పుడు సర్పంచ్ ఉన్నా కూడా ఎంఆర్ఓ ఆఫీసులో పోతే చేరలేదు, నిలబడుకునే మాట్లాడాలా. వాళ్ళు ఎవరన్నా వాళ్ళు సంబంధించిన వాళ్ళు వస్తే ఎంఆర్ఓ గారు చీరలేపిస్తుండే. ఇప్పుడు స్వేచ్ఛ ఉంది, యాటికి పోయినా కూర్చుంటాం లేస్తాం, కానీ పని జరగడం లేదు, పని కావడం లేదు. యాటికి పోయినా ఊకే పెద్ద ఆయన యాటి ఊరికి చెప్తాడు, మీనాక్షి నాయుడు గారు యాటి ఊరికి చెప్తాడు, ఆయన ఆఫీసర్ని నొప్పిడు. ఇప్పుడు ఇతని చెప్పేది ఇంకొక నాయకుడు చెప్తాడు, అక్కడ బీజేపీ అంటాడు, వైసీపీ పోయి దాంట్లోన వాడే నడుపుతున్నాడు పెత్తనం. మరి అప్పుడు మాకేం విలువ ఉంటుంది? దాని గురించి కానీ మేము అనిండేది బీజేపీని కానీ ఎమ్మెల్యేని కానీ కించపరిచే భాష మాకు రాదు. అప్పుడు నన్ను ఆ భాష అనిండేది కూడా ఎమ్మెల్యే కానముందర అనే భాష అది. ఎమ్మెల్యే కానప్పుడు యాడుండ్రి బీజేపీ వాళ్ళు ఎక్కడుండ్రి, యాడు కనపడుతుండలేదు. వాడు ఎమ్మెల్యే అయినాక అన్ని కులాలు అన్ని పార్టీల వాళ్ళు బీజేపీ అని కలిసిరి. సంతోషమే, పెట్టుకో, నీ వెనక బలోపేతం చేసుకొని నీ పార్టీ మేము కాదనము. కానీ ఫస్ట్ నీ పార్టీలో ఉండే బీజేపీ వాళ్ళకే లేదు పదవులు. ఒక 2-3 లబ్ధి పొందింటారేమో కానీ జనసేన వాళ్ళకి లేదు. నన్ను మా పార్టీకి ఇమ్మని చెప్పినామా మేము? అందరు కూటమిలో ఉన్న వాళ్ళకి దామాసి ప్రకారంగా నువ్వు పదవులు పంచు, నీ పెంచు. ఇంకా ఒకటి ఎమ్మెల్యే గారు పొరపాటు చేశా, పెద్ద పొరపాటు. ఫస్టే ఎమ్మెల్యే అయిన తర్వాత అన్న పెద్ద ఆయన నాన్న ఇక్కడ చూసుకుంటాను రాజకీయం, ఈ పదవులు గిదవులు అన్నీ నువ్వే చూసుకో, నువ్వు ఎవరికి ఏమి ఇస్తావో నాన్న ఎమ్మెల్యే గెలిచానా నన్ను కూడా చూడి, నా పార్టీకి కూడా కొద్దిగా చూడి అని అంటే మీనాక్షి నాయుడు గారు మమ్మల్ని నాశనం చేస్తుండే. అప్పుడు ఆయనకి చెప్తే చాలు, లేదా ఎమ్మెల్యే నాకే ఒప్పు చెప్పినాడు అని చెప్పి తెలుగుదేశానికే తగ్గించి బీజేపీకే ఎక్కువ ఇచ్చేవాడు. అది కూడా పట్టించుకోలేదు ఎమ్మెల్యే. కానీ ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఇవన్నీ ఈ కుంటి సాకులు విడిచిపెట్టండి. మొన్న ఒకరు ఎవరో నన్ను ఏమన్నాను, రాముడు గీత గీస్తే లక్ష్మణుడు తప్పేడో దాటేయడో లేదో కానీ తెలియదు. పురాణంలో పురాణంలో ఇనింది అది. మీనాక్షి నాయుడు గీత గీస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అన్నదమ్ములు ఇప్పుడు చూసిండేది నాకు కనలేదు చెప్పాను. నీది నువ్వు అనుకుంటే మేము ఏం చేస్తాము? పురాణంలో చూసింది అది వాస్తవం, అది మేమేం ఇనలేము చూసిలేము. అది అప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద జరిగిండేది. అది కూడా మీరు పొరపాటు మా అన్ని దేవుళ్ళు కావాలా, నాకు అన్ని దేవుళ్ళు కావాలా. కొంతమంది విమర్శించినారు, నువ్వు 50,000 మసీదుకి ఇప్పించినావు, నువ్వు ముస్లింల మీద ప్రేమ ఉండదన్నారు. ఆ పేరు ఎందుకు వాళ్ళకి? 50,000 కదా, 1,00,000 ఇప్పించిండేది మసీదు కంటి, 1,00,000 ఇప్పించిండేది. ఆ చర్చికి 1,00,000 ఇప్పించినావని, చర్చికి 1,00,000 కాదు ఇప్పించిన 2,00,000 ఇప్పించిండేది. నీ దొమ్ము ఉంటే నువ్వు రాముని గుడి పెట్టు, రాముని గుడి కట్టి 1,00,000 ఇస్తాము, 50,000 ఇస్తాము, 2,00,000 ఇస్తాము. అంతేగాని ఆ దేవుడికి ఇచ్చారా, ఈ దేవుడికి ఇచ్చారంటే ఈ దేవుని కొట్టి ఇవ్వాలా, అందరూ భగవంతు అంతా ఒకటే అని వాళ్ళకి సమాధానం చెప్పినాం. అది చాలా పొరపాటు. అది వాళ్ళు కూడా అవన్నీ దయచేసి మీరు ప్రెస్ మీటింగ్ ఎప్పుడైనా కూడా పెట్టుకునండి, మీ పార్టీ గురించి పెట్టుకునండి, మాట్లాడండి. మేము ఒక ఆవేదన గురించి చెప్పాము కానీ ఈ పదవులు 2 సంవత్సరాలు కావస్తుంది. వాని ఇండ్ల తాకు పోయి కలిసి మా భీము పోతే మాకెంత మా నాయకులు భార్యలు కూడా పోవాలా, మా భార్యలు పోతారు భీముకి. అది ఏలు వచ్చేది ఎవరో పోయి వేసుకొచ్చేది కాదు. అది ఎంత అవమానం మాకి. అప్పుడన్నా కానవాయి ఉండే గేరికి వచ్చి చేస్తుండే, అది కనపడుతుండలేదు. ఇప్పుడు వాళ్ళు ఇంటి తాకు పోవాలంటే మాకు ఎంత బాధ. ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎందుకు బాధ? ఇవన్నీ ఎందుకనడు అని ఎమ్మెల్యే ఇప్పుడు ఇవన్నీ ఎందుకనడు? డీలర్లు తీసేయాలి, ఇంకా వేరే పదవులు వెళ్తా ఉండే తీసేయాలా. వాళ్ళు అనిండేది కరెక్టే, వాళ్ళు అనిండే సబ్జెక్ట్ ప్రకారమే మాట్లాడినారు. ఇన్ని రోజులు మరి పెట్టారు కదా, ఎమ్మెల్యేకి ఎందుకు ఆలోచన లేదు? నువ్వు నీ కార్యకర్తలు కూడా చెప్పొచ్చు కదా ప్రెస్ మీటింగ్ పెట్టినప్పుడు. ఎమ్మెల్యేకి ఎందుకు లేదు? నేను గెలిపించుకున్నాం, కత్తి నీకు పట్టించినాము, యుద్ధం నువ్వు చేయాలా. మీనాక్షి నాయుడు చేయమంటే ఎట్లా చేస్తాడు యుద్ధము? కత్తి నీ చేతిలో ఉండదయా,
నువ్వు చేయిద్దాం, నీ వెనుక మేమంతా ఉండం. దయచేసి ఎమ్మెల్యే గారు, మీరంటే మాకు గౌరవం, మీరంటే గౌరవం, కూటమి గవర్నమెంట్ కాబట్టి అంతా కలిసిపోతాం. మీరు రచ్చిపోగొట్టి, మీరు తిట్టి, మామి తిట్టి నడమ వైసీపీ గవర్నమెంట్ బాగుపడుతుంది. నడమ వైసీపీ గవర్నమెంట్ బాగుపడుతుంది. బాగా అర్థం చేసుకో. ఏ ఎఫెక్ట్ వచ్చినా ఎమ్మెల్యే నువ్వు గెలిచావు కాబట్టి నీ మీదే పడేది భారం. నువ్వు పెద్ద మనసు చేసుకొని ఈ పదవుల మీద దీని మీద దృష్టి పెట్టి మన కార్యకర్తలకు వచ్చేటట్ల చేస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ, ఇక్కడ నుండే నాయకులకి నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.